తెలంగాణ వెలుగు నేను మీ రాజు. సో ఇందిరమ్మ ఇండ్ల విషయంలో ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇల్లులు ఇస్తామని చెప్పేసి గతంలో ప్రభుత్వం పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు కూడా చెప్పడం అనేది జరిగింది. సో ఎస్సీ ఎస్టీలకు 6 లక్షలు ఇస్తా అన్నారు. అది కాస్త ఇప్పుడు 5 లక్షలే ఇస్తున్నారు. అండ్ కొంతమందికి జాగా లేకపోతే వారికి డబుల్ బెడ్రూమ్ ఇస్తాము. ఒకవేళ 70-80 గజాల వరకు జాగా ఉంటే మాత్రం డెఫినెట్ గా వారి ఇందిరమ్మ ఇంట్లోకి పేదోళ్ళు అప్లై చేసుకోవచ్చు, డెఫినెట్ గా వస్తుంది అని చెప్పేసి కూడా చెప్పడం అనేది జరిగింది. సో మొత్తానికి కారు ఉంటే అంటే ఈ పథకంలో ఒక ఏంటంటే కారు ఉంటే ఇల్లు రాదని చెప్పేసి కూడా చేర్చడం అనేది జరిగింది. పాత కార్లు కొనుక్కొని ఉపాధి పొందుతున్న పేద డ్రైవర్లు, మరికొందరు దళిత బంధులో 4 వీలర్ మజురు, వీరంతా పేదలైన పథకానికి అనర్హులే. సో ఇప్పుడు పాత కారు ఉన్నా, సెకండ్ హ్యాండ్ కారు కొన్నా కూడా ఇందిరమ్మ పథకం రాదు. ఇప్పుడు దళిత బంధులో భాగంగా కారు 4 వీలర్లు ఉంటే మాత్రం వారికి కూడా అంటే ఇందిరమ్మ ఇల్లు రాదు. లేకపోతే ఇప్పుడు కొంతమంది క్యాబులు నడిపించుకుంటారు, కొంతమంది డ్రైవింగ్ ఫీల్డ్కి వెళ్తారు. సో అట్లా ఆ విధంగా డ్రైవర్ గా మారడానికి సొంత వాహనంతో టీ చేసుకున్నా, లేకపోతే క్యాబులు నడుపుకోవాలన్నా ఆయన సొంత పేరు మీద గనక కార్ ఉంటే, 4 వీలర్ ఉంటే మాత్రం డెఫినెట్ గా ఇందిరమ్మ పథకం కింద అనర్హులుగా ప్రకటిస్తున్నారు. సో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందినటువంటి ఒక పర్సన్ కి ఇందిరమ్మ ఇల్లు మంజూరైంది. అతనిది నిరుపేద కుటుంబం, ఉండేందుకు ఇల్లు సైతం సరిగా లేదు. దాంతో ప్రభుత్వం ఇచ్చే 5 లక్షలతో ఇల్లు నిర్మించుకోవాలని అనుకున్నాడు. కానీ అంతలోనే అధికారులు బాంబు పేల్చారు. ఆయనకు ఒక కారు ఉన్నది, దాన్ని క్యాబ్ నడిపిస్తున్నాడు. రోజువారీ ఉద్యోగం అంటే డ్రైవర్ ఉద్యోగం చేస్తూనే ఆయన కుటుంబం గడిచేది. వచ్చిన డబ్బులతో కారు ఈఎంఐ కట్టుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. కానీ ఇందిరమ్మ ఇల్లు ఆధార్ విచారణలో అతనికి కారు ఉన్నట్లుగా వెల్లడైంది. దీంతో ఆయనకి మంజూరైన వెంటనే రద్దు చేశారు. ఏం చేయాలో తెలియక సతమతం అవుతున్నారు అన్నది ఒక స్టోరీ. సో మొత్తానికి దళిత బంధు లబ్ధిదారులు కూడా ఈ పథకానికి దూరమయ్యే అవకాశం ఉంది. ఇంకా కొంతమంది పరిస్థితి మరింత విచిత్రంగా మారింది. గత ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికలకు ముందు దళిత బంధు పథకాన్ని తీసుకొచ్చింది. ఈ స్కీమ్ ద్వారా పేద దళిత కుటుంబానికి 10 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించింది. అయితే ఈ సాయం పొందిన చాలా మంది పేదలు జీవనోపాధి కోసం కార్లు కొనుగోలు చేశారు. ఈ పథకం ద్వారా పొందిన వాహనాలను ఉపయోగించి వారు డ్రైవింగ్ చేసి కుటుంబాన్ని ప్రోత్సహిస్తున్నారు. కానీ అదే కారు కారణంగా ఇప్పుడు వారికి ఇందిరమ్మ ఇల్లులు రాదని చెప్పేసి అధికారులు చెప్తున్నట్టు కూడా తెలుస్తుందంట. సో మొత్తానికి డ్రైవర్లుగా జీవనం కొనసాగుతున్న బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోవడం లేదా రెండో చేతి వాహనాలు కొనడం ద్వారా రోజువారీ ఆదాయం పొందుతూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. అయితే ప్రభుత్వ డేటాబేస్ లో కారు ఉన్నట్లు నమోదు అవ్వడంతో వారు ఆర్థికంగా బాగున్న వారిగా పరిగణనలోకి తీసుకుంటున్నారని, ఫలితంగా నిజంగా ఇల్లు లేని నిరుపేదలైన ఇందిరమ్మ పథకానికి అర్హులుగా మారిపోతున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో కారు ఉంటే మాత్రం ఇందిరమ్మ ఇల్లులు రావని చెప్పేసి గుర్తుపెట్టుకోవాల్సింది కోరుకుంటున్నాం మరి.